ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆగ్రహం. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష అసలు ఎమ్మెల్యే పదవికి పనికిరారు అని మాజీ మంత్రి అప్పలరాజు అన్నారు. ఈ మేరకు ఆయన పలాస వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంత నీచమైన రాజకీయాలు నేను అనుకోవడం మేము చేయలేకనే ఓడిపోయామనుకుంటున్నాను. మీరు ఒకసారి గమనించండి, నిన్న కానీ మొన్న కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ నీతులు మాట్లాడే క్రమంలో కూడా ఆవిడ మాట్లాడినటువంటి వాయిస్ ఒకసారి మీకు వినిపిస్తాను. ఇది డే బిఫోర్ ఎస్టర్డే ప్రెస్ మీట్, నిన్న కాక మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్. ఆవిడ ఫేస్బుక్ అకౌంట్ నుంచి తీసి ఈరోజు మీకు చూపిస్తా ఉన్నాను. ఆవిడ భాష, ఆవిడ యొక్క ఏమనుకుంటారో మరి ఆవిడ సంస్కారం మీ అందరికీ ఒకసారి ఆవిడ అందమైనటువంటి భాషా ప్రావీణ్యం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మాజీ పశువు అప్పలరాజు గారికి నేను అడుగుతున్నాను, నేను సాక్షి మీడియాలో ఆవిడ మీద వాళ్ళ ఆయన మీద ఒక వార్త వచ్చింది. వాస్తవంగా అవన్నీ వాస్తవాలే, నేను పూర్తిగా వినలేదు కానీ మా వాళ్ళు చెప్పారు. వాళ్ళ కలెక్షన్ల గురించి, వాళ్ళ అనుచరుల కలెక్షన్ల గురించి, వాళ్ళ ఆయన దందాల గురించి, ఇంకోటి సాక్షి మీడియాలో ఒక వార్త వచ్చింది. దానిపైన ఆవిడ మాట్లాడింది అని. నీకు చేతనైతే సాక్షి మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని ఖండించు. మరి నన్నెందుకు మధ్యలోకి లాగుతావు? మధ్యలోకి లాగడమే కాకుండా నీకున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక పొగరానాలో బలుపనాలో ఇంకేమని అనాలో కానీ నీకున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆ బలుపు, దానిలో భాగంగా నన్ను పశువు అనడం, ఒకసారి కాదు అనేక సార్లు పశువు అనడం, సైకో అనడం, మా నాయకుడికి సైకో అనడం, ఇవన్నీ కూడా మనందరం చూసాం. మళ్ళీ యథాలాపంగా ఆవిడ అదే మళ్ళీ మాజీ పశువు. ఏంటి పశువు? నాకు అర్థం కాదు. వాట్ ఆర్ యూ అప్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? నువ్వు చేసిందేంటి? నువ్వు, మీ నాన్నగారు, మీ తాతగారు ఈ ప్రాంతానికి చేసిందంటే చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ రిపీటెడ్లీ. దానికి ఎవడు ఆన్సర్ చెప్పడు. సొల్లు మాటలు మాట్లాడతావచ్చు మీడియా ముందుకు వచ్చి. ఉజ్జుడు మెట్ట, నల్లబొట్లూరు, ఉజ్జుడు మెట్ట ఎవడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు? ఎవడికి అమ్మాడు? నీ పార్టీలోకి చేరాడు కదా, వాళ్ళ బ్రదరే కదా రిజిస్ట్రేషన్ చేసుకున్నది. ఆయన ఎవరికి అమ్మాడు కదా, వాళ్ళు కంబైన్డ్గానే డెవలప్మెంట్ చేశారు కదా, వాళ్ళు నన్ను వ్యతిరేకించి మీ పార్టీలో చేరారు కదా. ఇంకా వాళ్ళకి నాకు లింకులు పెట్టేస్తున్నావా? ఇప్పుడు నా పార్టీలో ఉన్నారా? లేరు కదా. మీ పార్టీలోనే ఉన్నారు కదా, చుట్టాలు బంధువులు అందరూ కూడా. చరణ్ గ్రూప్ పడికి వచ్చి తీసుకుంటారా, ఉజ్జుమేట మీదకి వెళ్దాం, తీసుకుంటారా, ఉత్తర పెద్దలందరికీ తీసుకుని వెళ్దాం. ఎవడందరూ భూములు ఎవడేం చేస్తాడో తెలుస్తుంది. కోవిడ్కి మాట్లాడుకో. నల్లబొట్లూరు అంట వెళ్దాం. డేట్ నువ్వు చెప్తావు, నన్ను చెప్పమంటావు. నల్లబొట్లూరులో నేను తప్పు చేశాను, తప్పు చేయలేదు, ప్రజలు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ మంచి కోసం, ఉత్తర ప్రజల కోసం వాళ్ళు గ్రామస్తులు డబ్బులు వేసుకుని పని చేస్తారో లేదో చెప్తారా? మనం పెట్టించాం కదా ఆ ఊర్లో గ్రామ సభ. ఇంకా సిగ్గు రాలేదా నీకు? నీకు సిగ్గు రాలేదా? ఆ ఊర్లో తీసుకెళ్లి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి అందరూ తీసుకెళ్లి గ్రామ సభ పెట్టిస్తే గ్రామస్తులు ఏం చెప్పారో తెలుసు కదా నీకు.
మా గ్రామస్తులు ఉద్దానికి గ్రౌండ్ కోసమని డబ్బులు వేసుకొని మేము పని చేస్తున్నాము. ఉద్దానం వాళ్ళకి ఇక్కడ హౌస్ సైడ్ స్థలాలకు ఎక్కడో మనసా దగ్గర ఇస్తే ఎవరు వెళ్ళడం లేదు. మాకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయండి అని చెప్పి కలెక్టర్కో ఎంఆర్ఓకో చెప్తే ఈ హౌస్ సైడ్ ఫిల్లింగ్స్కి, సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్స్ ఫిల్లింగ్స్కి ఇక్కడి నుంచి మట్టి తీసుకెళ్ళడానికి దెన్ కలెక్టర్ అండ్ ఎంఆర్ఓ వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు అని చెప్పి అంత క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు రాసుకున్నటువంటి కాగితాలన్నీ కూడా మీకు చూపించారు కదా. ఎందుకు అలా ఎగిసి పడిపోతున్నాడు? దేనికి ఫ్రస్ట్రేషన్? వాట్ ఆర్ యూ ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? సరదాగా రాజకీయాలు చేయాలి, పాలసీ మీద డిస్కషన్ మీద చేయాలి. వంట కదా విమర్శించేస్తున్నారు. ఏమి 10 రూపాయలు లిక్కర్ బాటిల్ 10 రూపాయలు వసూలు చేయడం నిజం కదా? ఎవరికి వెళ్తున్నాయి డబ్బులన్నీ? ఎవరి జేబులోకి వెళ్తున్నాయి చెప్పండి ముందు. మాకు సంబంధం లేదని చెప్పి ఎందుకు ఈ శుద్ధపూస మాటలు? లిక్కర్ బాటిల్ మీద 10 రూపాయలు రోజుకి ఒక బాటిల్ మీద కలెక్ట్ చేస్తే నెలకి ఎంత కలెక్ట్ అవుతుంది? సంవత్సరానికి ఎంత కలెక్ట్ అవుతుంది? నెలకు దగ్గర 1 కోటి రూపాయలు, సంవత్సరానికి 12 కోట్లు, 5 సంవత్సరాలకి 60 కోట్లు. ఎవరు